హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని ఫ్రేజెస్ని, కొన్ని స్ట్రక్చర్స్ని హిందీలో ఎలా చెప్తారు అనేది నేర్చుకోబోతున్నాం. సో ఈ సెషన్లో లాస్ట్ 2 సెషన్స్ లాగే మనం ఏదైనా ఒక పని చేసేవాళ్ళము, గతంలో చేసేవాళ్ళము. ఓకే, నేను క్రికెట్ ఆడేవాడిని కాదు, నువ్వు క్రికెట్ ఆడేవాడువా, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మరిన్ని నేర్చుకుంటూనే తర్వాత మరొక కాన్సెప్ట్లోనికి అడుగుపెట్టబోతున్నాం. ఇదేంటి అంటే, గతంలో ఏదైనా ఒక పని చేసుంటే వేరొక పని జరిగి ఉండేది. నిన్న నువ్వు అడుగుంటే నేను చెప్పుండేవాడిని, నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు, నువ్వు అడుగుంటే నేను చెప్పుండేవాడిని. ఓకే, నువ్వు వండుంటే నేను తినుండేవాడిని. ఓకే, నువ్వు వచ్చుంటే నేను వెళ్ళుండేవాడిని. ఇలా ఏదైనా కూడా ఒక పని జరిగి ఉంటే వేరొక పని జరిగి ఉండేది అని చెప్పడం ఎలా అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో దీనికి సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి వీడియో. ఆల్రెడీ మనం ఫస్ట్ సెంటెన్స్ ఇంతకుముందు సెషన్లో మనం చూసాం మనం. సో నెక్స్ట్ చూడండి. నేను తరచూ పార్కుకు వెళ్ళేవాడిని. తరచూ అంటే అర్థం ఏంటంటే అక్సర్ అని చెప్పొచ్చు అనమాట. అక్సర్ అంటే తరచుగా అని అర్థం వస్తుంది, లేదా హమేషా, ఎల్లప్పుడూ. మే అక్సర్ పార్క్ జాతా థా అంటే వెళ్ళేవాడిని. మే అక్సర్ పార్క్ జాతా థా, నేను తరచుగా పార్కుకి వెళ్ళేవాడిని. ఓకే, ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తుండేది. వహ్, ఆమె. ఫిల్మే అనొచ్చు, లేదా సినిమా. ఓకే, జ్యాదా దేఖ్తీ థీ, ఎక్కువగా చూస్తుండేది. ఓకే, ఓ ఫిల్మే బహుత్ దేఖ్తీ థీ, లేదా జ్యాదా దేఖ్తీ థీ, ఎక్కువ చూస్తుండేది, చాలా చూస్తుండేది. నెక్స్ట్, అతడు ఆమెను ప్రేమించేవాడు. వహ్, అతడు. ఉసే, ఆమెను. ప్యార్ కర్తా థా, ప్రేమించేవాడు. ప్యార్ కర్నా అంటే ప్రేమించడం, ప్యార్ కర్తా థా ప్రేమించేవాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది అంటే వహ్ ఉసే ప్యార్ కర్తీ థీ అంటారనమాట. వహ్ అంటే ఆమె, ఉసే అతనిని, ప్యార్ కర్తీ థీ ప్రేమించేది. నెక్స్ట్, మా ఏరియాలో కరెంటు పోతుండేది. హమారే ఏరియా, లేదా హమారా క్షేత్ర, లేదా హమారే క్షేత్రమే. ఓకే, హమారే ఏరియా మే, మా ఏరియాలో. బిజ్లీ చలీ జాతీ థీ, బిజ్లీ కరెంట్, చలీ జాతీ థీ అంటే పోతుండేది. ఓకే, బిజ్లీ జాతీ థీ, చలీ జాతీ థీ. నెక్స్ట్, వారు మా ఇంటికి వచ్చేవారు. వారు. హమారే ఘర్, మా ఇంటికి. ఆతే థే, వచ్చేవారు. హమారే ఘర్ ఆతే థే, వారు మా ఇంటికి వచ్చేవారు. నెక్స్ట్, మా అబ్బాయి బాగా చదివేవాడు. హమారా లడకా, మా అబ్బాయి. అచ్చా, మంచిగా. పడతా థా, చదివేవాడు. హమారా లడకా అచ్చా పడతా థా, మా అబ్బాయి బాగా చదివేవాడు. నెక్స్ట్, ఆమె చాలా మందులు వేసుకునేది. వహ్ బహుత్ దవాయియా లేతీ థీ. వహ్, ఆమె. బహుత్, చాలా. దవాయియా, మందులు. ఓకే, లేతీ థీ వేసుకునేది. ఆమె చాలా మందులు వేసుకునేది. నెక్స్ట్, మీరు ఇంతకుముందు బాగా మాట్లాడేవారు. ఆప్, తమరు. ఇస్కే పెహలే, ఇంతకుముందు. అచ్చా, మంచిగా. బోల్తే థే, మాట్లాడేవారు. ఆప్ ఇస్కే పెహలే అచ్చా బోల్తే థే, లేదా బాత్ కర్తే థే. ఓకే, బోల్తే థే లేదా బాత్ కర్తే థే. ఇక్కడ తెలుగులో వచ్చేసరికి చూడండి ఎలా ఉందంటే బాత్ కర్తే థే అని ఉంది, హిందీలో బోల్తే థే అని ఉంది. రెండు యూజ్ చేయొచ్చు, ఏదైనా ఏమి చెప్పినా కూడా ఇబ్బంది లేదు. కానీ మనం తెలుగులో ఉన్నట్టుగానే మార్చేద్దాం. ఓకే, రెండు చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, బాత్ కర్తే థే. మీరు ఇంతకుముందు బాగా మాట్లాడేవారు. ఓకే, ఆమె చాలా సిగ్గుపడేది. వహ్, ఆమె. బహుత్, చాలా. శర్మాతీ థీ, శర్మానా అంటే సిగ్గుపడడం, శర్మాతీ థీ అంటే సిగ్గుపడేది. వారు బాగా సంపాదించేవారు. వారు. అచ్చా, మంచిగా. కమాతే థే, సంపాదించేవారు. ఓకే, వాళ్ళు బాగా సంపాదించేవారు. ఖూబ్సే కమాతే థే, లేదా అచ్చేసే కమాతే థే, అచ్చా కమాతే థే, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఎవరైనా ఏదైనా ఒక పని చేసేవారు అని చెప్పడానికి కావలసిన నాలెడ్జ్ మనం గెయిన్ చేసాం. చాలా వేరియస్ ఎగ్జాంపుల్స్ కూడా మనం చూడడం జరిగింది కదా. సో ఇది ఇక్కడ వరకు మనకి 49th పేజ్లో 49 పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం కవర్ చేసాం. అలాగే 49th పేజ్లో మరొక 10 స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ హేతు మత్ భూత్కాల్.
ఓకే, హేతుమత భూతకాల్ ఇది ఎందుకు యూజ్ అవుతుందండి చూడండి. సామాన్య వర్తమాన కాలంలో మనం ఒక పని ప్రస్తుతం జరుగుతున్నట్లు చెబుతాము. సామాన్య వర్తమాన కాలంలో ఏం చెప్తాం మనం? ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంది అని చెప్తున్నాం మనం, జరుగుతుంది. ఓకే, నన్ను అడిగారు అనుకోండి, నేను ఏమంటాను? నేను ఉదయాన్నే లేస్తాను, క్లాస్ తీసుకుంటాను. ఓకే, సో ఇలా చెప్తూ ఉంటాం కదా, నా డే టు డే యాక్టివిటీస్ చెప్తాను. ఇవన్నీ కూడా ఏం చెప్తాం మనం? సామాన్య వర్తమాన కాలంలో చెప్తాం అనమాట, సింపుల్ ప్రజెంట్లో చెప్తాం అనమాట. ఓకే, మే సుబే ఉఠతా హూ, ఓకే, క్లాస్ లేతా హూ, ఓకే, వీడియోస్ బనాతా హూ, ఓకే, యూట్యూబ్ మే అప్లోడ్ కర్తా హూ. ఇలా నేను ప్రతిరోజు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ విధంగా చెప్తూ వెళ్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే సామాన్య వర్తమాన కాలంలో చెప్తున్నాం ఇవన్నీ కూడా. ఓకే, అయితే చూడండి, మే స్కూల్ జాతా హూ అంటే నేను స్కూల్కి వెళ్తాను. కానీ హేతుమత భూతకాల్ వాక్యంలో మనం ఒక పని గతంలో జరిగి ఉంటే మరొక పని జరిగి ఉండేదని చెబుతాము. గతంలో ఒక పని జరిగి ఉంటే, ఇలా జరిగి ఉంటే ఇలా జరిగి ఉండేది అని చెప్పడానికి మనం హేతుమత భూతకాల్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, దీంట్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఒక ఈజీ వే ఉంటుంది, కొంత కాంప్లికేటెడ్ వే ఉంటుంది. కొంత కాంప్లికేటెడ్ వే అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్ నేర్చుకుంటే కానీ అది మనం చేయలేమన్నమాట. యాక్చువల్ మనకు అది అర్థం కాదనమాట. ఓకే, కానీ మనం యాజ్ ఏ బిగినర్గా ఈజీ వేని సెలెక్ట్ చేసుకుందాం. రెండిట్లో ఎలా చెప్పినా ఓకే, ఎలా చెప్పినా ఇబ్బంది లేదు. కానీ మనం ఏం చేద్దామంటే యాజ్ ఏ బిగినర్గా ఈజియెస్ట్ వేనే సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకు కాంప్లికేటెడ్ వే? ముందుగానే కాంప్లికేటెడ్ థింగ్స్ అన్నీ నేర్చుకుని మనం మాట్లాడలేక ఇబ్బంది పడే కంటే కూడా ముందు ఈజీగా మనం ముందు మాట్లాడడం, మేనేజ్ చేయడం వచ్చేస్తే ఆ తర్వాత మనం ఎన్ని స్ట్రక్చర్స్ అయినా నేర్చుకోవచ్చు కదా. సో ఆ విధంగా హేతుమత భూతకాల్ ఈజియెస్ట్ వే అనమాట ఇది. ఎంత ఈజీ అంటే మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు. ఓకే, సో అలా మనం ఏదైనా గతంలో ఒక పని జరిగి ఉంటే వేరొక పని జరిగి ఉండేది అని చెప్పడానికి సింపుల్గా మనం సామాన్య వర్తమాన కాలంలో, అంటే నేను ప్రతిరోజు లేస్తాను, టీ త్రాగుతాను, లేదా క్లాస్ తీసుకుంటాను, ఇలా ఏదైతే మనం ప్రతిరోజు యాక్టివిటీస్ చెప్పడానికి తాతేతి ప్లస్ హూ హో హై హెల్ యూజ్ చేశారు కదా, అలాగే అక్కడ హూ హో హై హెల్ తీసేసి ఓన్లీ తాతేతీలు మాత్రమే ఒక సెంటెన్స్ జోడించినట్టయితే ఆటోమేటిక్గా మనం ఒకవేళ ఇలా జరిగితే ఇలా జరిగేది అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. ఒకసారి చూద్దాం. చూస్తే మీకు సెంటెన్సెస్ చూస్తే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, అంటే గతంలో జరగని ఒక ఊహాత్మక పరిస్థితి గురించి మాట్లాడతాం. గతంలో జరగని ఒక ఊహాత్మక పరిస్థితి అంటే, ఊహాత్మక పరిస్థితి అంటే ఏంటి? నువ్వు వచ్చి ఉంటేనే వెళ్ళుండేవాడిని. ఇదేంటిది? ఊహే కదా ఇది. అంటే నువ్వు వస్తేనే వెళ్ళేవాడిని, అంటే నువ్వు రాలేదు, నేను వెళ్ళలేదు, రెండూ జరగలేదు. కానీ మనం ఏం చెప్తున్నాం? నువ్వు వచ్చి ఉంటే అంటున్నాం. నువ్వు వచ్చి ఉంటే నేను వెళ్ళి ఉండేవాడిని. ఇది ఒక ఇమాజినరీ సిచ్యువేషన్ అనమాట కదా. సో అలా ఇమాజిన్ చేసుకుంటూ మనం చెప్పాలనుకున్నప్పుడు, ఆ ఊహాత్మక పరిస్థితిని చెప్పాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది, ఈ స్ట్రక్చర్ యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అగర్ మై జాతా తో వహ్ యహ ఆతా. చూసారా? అగర్ మై జాతా తో వహ్ యహ ఆతా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ అగర్ అనే ఒక వర్డ్ని కొత్తగా యూజ్ చేశారు, ఈ అగర్ అంటే ఏంటి అని అడుగుతారు. అగర్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ అని చెప్తాం. అగర్ అంటే అర్థం ఏంటి? ఒకవేళ. ఓకే, మరి తో అంటే మీకు ఆల్రెడీ తెలుసు. తో అంటే అర్థం ఏంటి? అయితే అనే అర్థంలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఒక సెషన్లో మనం తో గురించి చెప్పుకున్నాం. తో అంటే అక్కడ ఎలాంటి అర్థం తీసుకున్నాం మనం? అయితే అని చెప్పుకున్నాం. ఆ లెసన్లోనే మీకు విషయం చెప్పాను నేను, ఏంటంటే ఇది అయితే అనే అర్థంతో పాటు అప్పుడు అనే అర్థాన్ని కూడా క్యారీ చేస్తుంది. అప్పుడు అనే అర్థాన్ని కూడా క్యారీ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, అయితే అప్పట్లో ఎప్పుడైతే మనం ఈ తోని అయితే అనే అర్థంలో తీసుకున్నామో ఆ లెసన్లో అయితే అనే అర్థంలోనే యూజ్ చేసాం. కానీ ఇప్పుడు ఈ తోకి అర్థం ఏంటంటే అప్పుడు అనే అర్థాన్ని మనం తీసుకుంటాం అన్నమాట. తో అంటే ఇప్పుడు ఏంటి? అప్పుడు అని అర్థం వస్తుంది. ఒకవేళ, అప్పుడు. ఒకవేళ మై జాతా, మై నేను, జాతా వెళితే, ఒకవేళ నేను వెళితే. చూడండి, మై నేను, జాతా అంటే అర్థం వస్తుంది అనమాట, ఇక్కడ వెళితే అని అర్థం వస్తుంది అనమాట. వెళితే లేదా వెళ్ళి ఉంటే. తో అంటే అర్థం ఏంటి? అప్పుడు. అతడు వహ్, ఇక్కడికి యహ, ఆతా వచ్చేవాడు. ఓకే, అగర్ మై జాతాతో వహ్ యహ ఆతా అంటే అర్థం ఏంటి? ఒకవేళ అతను వెళ్ళి ఉంటే నేను
వచ్చేవాడిని ఒకవేళ అతను వెళితే నేను వచ్చేవాడిని. అతను వెళ్ళలేదు, నేను రాలేదు. అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఊహాత్మక సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. అగర్ ఒకవేళ, మై జాతాతో వహ్ యహా ఆతా, నేను వెళితే అతను ఇక్కడికి వచ్చేవాడు. ఇలా క్లియరా? ఓకే, ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు మామూలుగా మై జాతా హూ అంటే అర్థం ఏంటి? మై జాతా హూ అంటే అర్థం ఏంటి? నేను వెళతాను అని అర్థం కదా. నేను ప్రతిరోజు వెళతాను. మే హర్ దిన్ జిమ్ జాతా హూ, నేను ప్రతిరోజు జిమ్కి వెళ్తాను. ఓకే, మే హర్ దిన్ ఆఫీస్ జాతా హూ, నేను ఆఫీస్కి వెళ్తాను. జాతా హూ అంటే వెళ్తాను అని. ఈ జాతా హూలో హూ తీసేయండి అంతే చాలు. ఓకే, దీనికి అడిషనల్గా అగర్ యాడ్ చేయండి. ఇప్పుడు దీని అర్థం ఏమొస్తుంది? ఒకవేళ నేను వెళితే అని అర్థం వస్తుంది. అర్థమైందా? తో అంటే అర్థం ఏంటి? అప్పుడు. తో అంటే అప్పుడు. వెహ్ అతడు. ఓకే, యహా అంటే ఇక్కడికి. ఇక్కడికి. ఆతా వచ్చేవాడు. అగర్ మై జాతా ఒకవేళ నేను వెళ్ళి ఉంటే, తో అప్పుడు, వహ్ యహా ఆతా అతను ఇక్కడికి వచ్చేవాడు. అగర్ మై జాతాతో వహ్ యహా ఆతా, ఒకవేళ నాడు వెళ్ళుంటే అతనికి వచ్చేవాడు. అంతే అనమాట. చాలా సింపుల్. ఓకే, ఈ వాక్యంలో నేను నిజంగా వెళ్ళలేదు, గతంలో జరగలేదు, కానీ ఒకవేళ వెళ్ళి ఉంటే అతను వచ్చి ఉండేవాడని ఊహించుకుంటున్నాం. అర్థమైందా? వాక్య నిర్మాణం చూసినట్టయితే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఓకే, మొదటి సెంటెన్స్కి వచ్చేసరికి ఏంటంటే అగర్ కానీ ఎది కానీ యాడ్ చేస్తాం. అగర్ లేదా ఎది, ఈ రెండింటికి అర్థం ఏంటంటే ఒకవేళ అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాలకు ఒకవేళ అనే అర్థాన్ని ఇస్తాయి. ఇవి వాక్యం యొక్క షరతును సూచిస్తాయి. అంటే షరత్ అన్నమాట, ఇలా జరిగి ఉంటే అనే షరతును సూచిస్తాయి. సామాన్య వర్తమాన కాలంలో మాదిరిగానే ఇక్కడ కూడా క్రియను తాతేతి జోడిస్తాము. అంటే సామాన్య వర్తమాన కాలంలో నేను నిద్ర లేస్తాను, నేను టీ త్రాగుతాను, ఇలా అయితే మనం ప్రతిరోజు జరిగే విషయాలు చెప్పుకున్నామో అక్కడ ఎలాగైతే తాతేతి ప్లస్ హూ హో హై హైలు యాడ్ చేసేవాళ్ళము వర్బ్కి. సో అదేవిధంగా ఇక్కడ హూ హో హై హైలు యాడ్ చేయం, కానీ తాతేతిలు మాత్రం కంపల్సరీ యాడ్ చేస్తాం అన్నమాట. తాతేతిలు యాడ్ చేస్తాం. ఓకే, అగర్ మే జాతా నేను వెళితే, అగర్ మే ఉఠతా నేను లేస్తే, అగర్ మే ఖాతా నేను తింటే, ఇలా. కానీ వర్తమాన కాల సహాయ క్రియలను హూ హో హై హైలు జోడించము. వర్తమానకాల సహాయ క్రియలను హూ హో హై హైలు మాత్రం జోడించం. ఓకే, తో ఈ పదం అప్పుడు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది షరతు ఫలితాన్ని సూచిస్తుంది. ఈ తో అనే పదం ఏం చేస్తుందంటే అప్పుడు, ఒకవేళ ఇలా జరిగితే అప్పుడు ఇలా జరుగుతుంది అని ఆ షరతు, అంటే ఇలా జరిగితే ఏం జరుగుతుందో ఆ ఫలితాన్ని ఈ తో చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్స్ అన్ని కూడా మనం 50th పేజ్లో చూడబోతున్నాం. చూడండి, 49th పేజ్ అలాగే 50th పేజ్ కూడా కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. చూడండి, అగర్ ఆప్ ఆ జాతే తో వహ్ కామ్ జరూర్ హోతా. ఓకే, అగర్ ఒకవేళ, ఆప్ తమరు, అగర్ ఆప్ ఒకవేళ తమరు, ఆ జాతే వస్తే లేదా వచ్చేస్తే, తో అప్పుడు, वो काम ఆ పని, జరూర్ హో జాతా. ఓకే, తప్పకుండా అయిపోయేది, తప్పనిసరిగా అయ్యేది, తప్పకుండా అయ్యేది. ఓకేనా? అగర్ తుమ్ కల్ ఆతే తో ఉస్కో దేఖ్తే. అగర్ ఒకవేళ, తుమ్ నువ్వు, కల్ నిన్న, ఆతే వస్తే, తో అప్పుడు, ఉస్కో అతనిని, దేఖ్తే చూసేవాడివి. ఓకే అని అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. నువ్వు లేదా మీరు నేను వస్తే అతను చూసేవారు, లేదా నువ్వు ఒకవేళ వస్తే అతను చూసేవాడివి. అగర్ గోపాల్ ఖూబ్ ఖాతా, ఖూబ్ అంటే బాగుగా అని అర్థం వస్తుంది అనమాట. అగర్ ఒకవేళ, గోపాల్ ఖూబ్ బాగుగా, ఖాతా తింటే, తో అప్పుడు, మోటా హో జాతా అంటే లావ్ అయ్యేవాడు. ఓకే, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఎది యూజ్ చేసాం అగర్ బదులు. ఇక్కడ ముందు వచ్చేసరికి ఏంటంటే అగర్ అనే పదాన్ని యూజ్ చేసాం మనం, ఇక్కడ ఎది అనే పదాన్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, రెండిటికి అర్థం ఒకవేళ అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం.
ఓకే, ఎక్కడైనా ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా అగర్ ప్లేస్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఏది ప్లేస్లో అగర్ని యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, యది తుమ్ పరిశ్రమ్ కర్తే తో సఫల్ హో జాతే. యది ఒకవేళ, తుమ్ నువ్వు, పరిశ్రమ కర్తే కష్టపడితే, పరిశ్రమ కర్ణ అంటే కష్టపడ్డాం అనమాట, తో అప్పుడు, సఫల్ హో జాతే అంటే సక్సెస్ అయ్యేవాడివి, ఒక విజయం సాధించేవాడివి. యది వే ముజే బులాతే తో మే షాదీ మే జరూర్ జాతా. యది అంటే ఒకవేళ, వే వాళ్ళు, ముఝే నన్ను, బులాతే బులానా అంటే పిలవడం, లేదా ఆమంత్రిత్ కర్తే అలా కూడా చెప్పచ్చు. ఆమంత్రిత్ కర్ణ అంటే ఆహ్వానించడం అనమాట, లేదా నిమంత్రణ దేనా అని కూడా చెప్తాం. నిమంత్రణ దేతే అంటే ఆహ్వానించడం, ఆహ్వానిస్తే, తో అప్పుడు, మే నేను, షాదీ మే జరూర్ జాతా తప్పక పెళ్ళికి వెళ్ళి ఉండేవాడిని. నెక్స్ట్, యది మే పత్ర లిఖతాతో వే జరూర్ ఆతే. ఒకవేళ నేను లెటర్ రాస్తే వాళ్ళు తప్పకుండా వచ్చేవారు. పత్ర అంటే లెటర్ అనమాట. ఓకే, పత్ర లిఖతాతో జరూర్ ఆతే, వే జరూర్ ఆతే అంటే వాళ్ళు వచ్చేవారు తప్పకుండా. అగర్ తుమ్ హీ కర్ సక్తే తో మే దూసరోं को क्यों बुलाता. అగర్ ఒకవేళ, తుమ్ హీ నువ్వే, ఓకే, కర్ సక్తే చేయగలిగితే, తో అప్పుడు, మే నేను, దూసరోं को ఇతరులను, క్యో బులాతా ఎందుకు పిలుస్తాను, ఎందుకు పిలిచేవాడిని. అర్థమైందా మీకు? సో అలా ఒకవేళ ఇలా జరిగితే ఇలా జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో అగర్ లేదా యది అనేవి యూజ్ చేస్తూ, తో యూజ్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. అక్కడుండే వర్బ్ ఏదైతే ఉందో, అంటే వెళ్ళుంటే వచ్చుండేవాడిని, తినుంటే వండుండేవాడిని, ఇలా ఏదైనా మనం చెప్పేటప్పుడు ఏదైతే వర్బ్ ఉందో వర్బ్కి తాతేతీలు యాడ్ చేస్తాం. ఏవైతే వర్బ్స్ ఉన్నాయో వర్బ్స్కి తాతేతీలు యాడ్ చేస్తాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అగర్ లేదా యది లేకుండా కూడా వాక్యాలు రాయొచ్చు, కానీ ఈ పదాలు వాక్యం యొక్క అర్థాన్ని మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. చూడండి, ఈ జనరల్గా మనం పైనంతా కూడా అగర్ కానీ యది కానీ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాం కదా. సో వీటిని అవాయిడ్ చేయొచ్చు అనమాట. వీటిని అవాయిడ్ చేసి ఓన్లీ తో యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. అయితే రిటర్న్గా అనేది కొద్దిగా రిటర్న్గా రాసేటప్పుడు మాత్రం అగర్ కానీ యది కానీ యాడ్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా మనం మామూలుగా జనరల్గా డే టు లైఫ్లో మాట్లాడుకునేటప్పుడు అప్పుడు మాత్రం ఏంటంటే ఈ అగర్ యదిని అవాయిడ్ చేసి తోతో చెప్పేస్తూ ఉంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మే జాతా తో వహ్యహ ఆతా. మే జాతాతో వహ్య ఆతా అంటే మే జాతా అంటే నేను వెళితే, వహ్యహ ఆతా అతను ఇక్కడికి వచ్చేవాడు, అంతే. చూసారా, ఇక్కడ వెళ్ళినట్లయితే అతను వచ్చేవాడు, నేను వెళ్తే అతను వచ్చేవాడు, చాలా సింపుల్గా మనం చెప్పేయచ్చు అనమాట. కానీ అగర్ లేదా యదిని వాడితే వాక్యం యొక్క షరతు యొక్క షరతు మరింత స్పష్టంగా తెలుస్తుంది. అందుకే సాధారణంగా ఈ వాక్యాలను వాడడం మంచిది, ముఖ్యంగా మీరు మొదటిసారి నేర్చుకుంటున్నప్పుడు. ఓకే, సో అది అలా మనం పేజ్ నెంబర్ 49 అలాగే పేజ్ నెంబర్ 50లో ఉన్న హేతుమద్ భూత్కాల్ అంటే ఇలా జరుగుంటే ఇలా జరుగుండేది అని చెప్పడం హిందీలో ఎలా అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పటికే మనం మన స్పోకెన్ హిందీ బుక్లో 50 పేజెస్ చూసాం. ఈ 50 పేజెస్ చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపో ఉంటుంది. సో ఈ బుక్ ఏంటి, దీంట్లో మీరు ఎంత చక్కగా మీరు నేర్చుకోవడానికి డిజైన్ చేసాం ఈ బుక్ అనేది. సో తెలుగు స్టేట్స్లో ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట హిందీ నేర్చుకోవడానికి. సో మీరు తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఈ బుక్ కంపల్సరీ మీరు ఆర్డర్ ఇవ్వండి. పైన నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. మేము మీ ఇంటికే బై పోస్ట్ పంపిస్తాము. ఓకే, సో పోస్ట్ అయితే మీకు ఒక 3-4 డేస్ లేదా ఒక 5 డేస్ అలా ఒక టైం పడుతుందండి. మీరున్న డిస్టెన్స్ నుండి మేము విశాఖపట్నం నుంచి పంపించాలి మీకు, వైజాగ్ నుండి. ఈ వైజాగ్ నుంచి మీకు రావడానికి పట్టే టైం ఏదైతే ఉందో ఆ టైం పడుతుంటుంది అనమాట, దూరాన్ని బట్టి. మీరు వైజాగ్ నుంచి వీడియోస్ చూస్తున్నా డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకోవచ్చు అనమాట. ఓకే, లొకేషన్కి వచ్చి తీసుకోవచ్చు. లేదు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. అలాగే ఈ బుక్ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్ కూడా అవైలబుల్గా ఉంది. ఎక్కువగా తిరుగుతూ ఉండే వాళ్ళకి ఈ బుక్ క్యారీ చేయడం కష్టం కాబట్టి పీడిఎఫ్ చాలా సౌలభ్యంగా ఉంటుంది. మీ మొబైల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక 5 minutes 10 minutes టైం దొరికినా కూడా చక్కగా మీరు హిందీ నేర్చుకోవడానికి మీకు పీడిఎఫ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక పీడిఎఫ్ కానీ బుక్ కానీ ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే చాలా సులభంగా మీరు నేర్చుకోవడానికి ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి.
ఓకే. ప్రతిరోజు మేము మీకు ఒక 1 అవర్ లైవ్ సెషన్ తీసుకుంటాం. అంటే మేము మీకు చెప్తూ ఉంటాం. ఓకే. అలాగే మీరు మీకు వచ్చే డౌట్స్ని వెంటనే మమ్మల్ని అడగొచ్చు అక్కడ. మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ, మీకు టీచ్ చేస్తూ, ఇంకా మీకు టైం ఉంటే మరొక 1 అవర్ పాటు మీతో ప్రాక్టీస్ కూడా చేయిస్తాం అనమాట. అలా ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వారికి హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకుంది. వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో లేదా డిఫరెంట్ కంట్రీస్లో ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడుతూ వాళ్ళ జాబ్స్ అండ్ బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. సో మీరు కూడా చక్కగా అలా నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి ఈ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుందన్నమాట. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి బుక్ ఫ్రీ ఆఫ్ కాస్టే వస్తుంది. ఓకే. సో అలా ఒక 3 monthsలో మేము మీకు హిందీ చక్కగా నేర్పించగలుగుతాం. ఇంగ్లీష్ అయితే ఒక 45 days కోర్స్ బిగినర్ లెవెల్ ఉంది. అలాగే స్పీకింగ్ ప్రాక్టీస్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీతో మాట్లాడిస్తాం అనమాట. ఒక టాపిక్ ఇచ్చి మీతో మాట్లాడిస్తూ ఉంటాం. ఓకేనా? సో అలా. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ, బుక్స్ కోసం కానీ పైన నెంబర్స్ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.